43 మొదటి వచనం. దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనము నా పక్షాన వ్యాజ్యమాడము, కపటం కలిగి దౌర్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపింపు. ఇక్కడ ఒక మాట నన్ను బాగా ఆకర్షించిన మాట ఏంటంటే వ్యాజ్యమాడము. దేవుడిని వ్యాజ్యమాడమని అడుగుతున్నాడు. అంటే లాయర్గా ఉండాలని దేవుడిని అడుగుతున్నాడు. డిఫెండ్ మై కాజ్ అని అడుగుతున్నాడు. సో మనము మీకు మీరు వాదించుకోవాలనుకుంటున్నారా, దేవుడు మీ పక్షాన వాదించాలనుకుంటున్నారా? ఆలోచించండి. మీ పక్షాన ఎవరు వాదించాలనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. మీ పక్షాన ఎవరు వాదించాలనుకుంటున్నారు? అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, దేవుడు వాదిస్తే ఆయన న్యాయాన్నే వాదిస్తాడు, మన పక్షాన న్యాయం ఉందా అనేది ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మనం లాయర్ని పెట్టామనుకోండి, మనం ఏది చెప్తే అది వాదించాలి ఆయన. కానీ దేవుడు అట్లా కాదు, ఆయన ఏది న్యాయం అయితే అదే వాదిస్తాడు. భక్తుడు ఇక్కడ నా పక్షంన వ్యాజ్యమాడు, భక్తి లేని జనముతో నా పక్షంన వ్యాజ్యమాడుము అని చాలా స్పష్టంగా దేవుడిని అడుగుతున్నాడు. సో మనం అందరం దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి చేరాము. ఈ 42వ కీర్తన 43వ కీర్తన లింక్ అయిన కీర్తనలు. ఎందుకంటే 11వ వచనంలో 42వ కీర్తన 11వ వచనం చదువుదాం. నా ప్రాణమా నీవేళ కృంగినావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించదను. సో ఇదే మాట మనకి 5వ వచనంలో కనబడుతుంది. నా ప్రాణమా 43వ కీర్తన నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించదను. 42వ కీర్తన 5వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. సో ఈ 2 కీర్తనలు అంటే కలిసిన కీర్తనలు. సో అయితే ఇక్కడ భక్తుడు, దేవా నాతో వ్యాజ్యమాడు, వారితో వ్యాజ్యమాడు, నా పక్షంన వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. సో కపటము, లోపల కపటం పెట్టుకొని దౌర్జన్యం చేసే వారి నుండి నువ్వు నన్ను విడిపించేవాడు అని ఇక్కడ భక్తుడు దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. ఎలా మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటున్నాం అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎలా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటున్నాం, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మన పరిస్థితులన్నిటినీ కరెక్ట్గా దేవునికి అప్పగించుకుంటున్నామా లేదా అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. కపటము జరిగిస్తా, దౌర్జన్యం చేస్తా ఉంటున్నామా ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనము కపటం చూపిస్తా, దౌర్జన్యం చేస్తా, దేవా నా పక్షాన వ్యాజ్యమాడు అని అంటే మనకే పడుతుంది, ఎక్స్ట్రా రిటర్న్ మనకే వస్తుంది. అదే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడాలి అని అంటే మనం సరిగ్గా చూసుకోవాలి. ఎవరి పక్షాన అంటే వీళ్ళు కపటం చూపిస్తే ఏమంటారు, దౌర్జన్యం చేస్తున్నారు. లోపల కపటం ఉంది, మళ్ళీ దౌర్జన్యం ఉంది. అంటే మేలు చేస్తున్నట్టు యాక్టింగ్ చేసినట్టు చేస్తారు. చెయ్యి, నీకెందుకు, నేను చెప్తున్నాను కదా చెయ్యి అని అంటారు, అంతే. ఎవరు అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు తగలేదా అండి? లోపల కపటం ఉంటుంది, బయటికి మాత్రం మేలు చేసినట్టుగా ఉండి దౌర్జన్యం చేస్తూ ఉంటారు. మన పక్షానే ఉన్నట్టుండి దౌర్జన్యం చేస్తారు. చెయ్యి, అసలు మాటి నువ్వు పాడలేదు, మాటిని అంటారు, అంతే. చెప్తున్నాను కదా అలా చేయమని చెప్తారు. సో అట్లా కపటము లోపల ఉంటుంది, దౌర్జన్యం చేస్తారు. సో వాళ్ళతో వాళ్ళకి ఎదురుగుండా నువ్వు నిలబడినైనా వాళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించినాను అంటారు. మన పక్కనే ఉంటారు, మనం ప్రేమించినట్టు కనబడుతూ ఉంటారు. లోపల కపటం ఉంటుంది, మనకు తెలీదు లోపల కపటం ఉందని. లోపల కపటం ఉందని మనకి ఎలా తెలుస్తుంది? మన పక్కన ఉంటే వాళ్ళకి కపటం ఉన్నామా అనుకుంటామా? అనుకోలేము, ఎప్పటికీ అనుకోలేము. కానీ వాళ్ళ హృదయంలో కపటం ఉంది, దౌర్జన్యం చేస్తారు. దౌర్జన్యం అని అంటే మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయమని చెప్తూ ఉంటారు. మనకేమో అది మనం చేస్తే చాలా సమస్యలోకి వెళ్ళిపోతాం. అంటే బలవంతం చేస్తారు, ఆ పని చేయి, ఆ పని చేయి, ఆ పని చేయి అని చెప్తూ ఉంటారు.
ఆ పని చేయని బలవంతం చేస్తూ ఉంటారు. బలవంతం చేసిన తర్వాత ఏమవుతుంది, చాలా నష్టంలోకి వెళ్తాం. సో కాబట్టి మనము జాగ్రత్తగా, అంటే మీకు బాగా అర్థం కావాలి అని అంటే ఇంగ్లీష్లో అయితే చిన్న మాట డామినెన్స్ అని, కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ అంటే దుష్టాధిపత్యం అన్నమాట. లోపల కపటం ఉంది, కానీ ఎట్లయినా కానీ చేయాలి. అంటే నా మాట అంటే నీకు విలువ లేదా, నేనంటే ఇష్టం లేదా, అసలు ఎప్పుడైనా నా మాట వింటే కదా అని అంటారు. మనం ఏం చేయాలి, అయ్యో మనాళ్ళు బాధపడుతున్నారు అని మనం ఏదో ఒకటి చేయాలి. ఇట్లాంటివి చాలా వస్తాయి, అందరి జీవితాల్లో ఉంటాయి. అందరి జీవితాల్లో ఉంటాయి. కపటం ఉంటుంది లోపల, దౌర్జన్యం అంటే బలవంతంగా. అంటే మీకు అర్థం కావడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఏడిస్తే ఎత్తుకుంటామంటే అప్పుడు వాళ్ళు ఏడుస్తారు, మనం ఎత్తుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి మన లోపల ఇది ఉంది అనేది చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను అంతే. చిన్నపిల్లల్ని ఏమంటారు అలా చేస్తున్నారు అనేది నా ఉద్దేశం కాదు. మన పంతాన్ని నెరవేర్చుకోవాలి ఎట్లయినా. కాబట్టి అది డైరెక్ట్గా నా మాట వినంటే ఎవరు వినరు. కాబట్టి ప్రేమించినట్టు ఉండాలి, లోపలేమో ద్వేషం ఉంటుంది. కాబట్టి కపటం చూపిస్తా దౌర్జన్యం చేసే వారి చేతిలో నుండి దేవా నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. అందరం కలిసి ఈ వచనాన్ని చదివి దేవుడిని అడుగుదాము. మనలో ఇది ఉంటే, దేవా నన్ను విడిపించిన అయినా ఇంక ఇలా ఉండకూడదని మనం దేవుడిని అడుగుదాం. ఒకసారి అందరం కలిసి 43వ కీర్తన 1వ వచనం. దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనంతో నా పక్షంన వ్యాజ్యమాడము, కపటం కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. హల్లెలూయా. నీవు నన్ను విడిపించుదువు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నన్ను విడిపిస్తాడు. అది మనం అడగాలి. అంటే గమనించాలి పరిస్థితుల్ని, చుట్టుపక్కల పరిస్థితిని గమనించాలి. లోపల ఏముంది, వాళ్ళ హృదయంలో ఏంది, మన పక్షంగానే ఉన్నారని అనుకుంటాం, లోపల కపటం ఉంది, దౌర్జన్యం చేస్తారు. అంటే నానా విధాలుగా. అంటే ఇప్పుడు వాళ్ళ అవసరం అనుకుందనుకోండి, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు నా మాట వినట్లేదుగా, నేను ఎందుకు చేయాలి నీకు అని అంటారు. ఇట్లా అనేక విధాలుగా మన హృదయంలో ఉన్న ఈ ఆలోచనలు మనము రోజు ఎదుర్కొనే పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని విడిపించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేయాలి. మనం చేతగాని స్థితిలో ఎవరి మీదైనా ఆధారపడితే వాళ్ళ చేతుల్లోకి మనం ఇరుక్కుపోయినట్టే. కాబట్టి మనకి ఆరోగ్యం కావాలి, బలం కావాలి, అలానే ఏమంటారు ఆర్థికమైన వెసులుబాటు కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అంటే ఆర్థికంగా మనము ఇరుక్కుపోయి ఉన్నాం అనుకోండి, ఎవరొకరు సహాయం కోసం ఉంటాం. సో వాళ్ళందరి చేతిలో నుండి దేవా మమ్మల్ని విడిపించిన ఆయన అని ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనము ఇరుక్కుపోయామో, ఎక్కడెక్కడ మనకి సమస్య ఉందో ఆ సమస్యలు అన్నిటినీ దేవుని దగ్గర పెట్టి, దేవా నన్ను విడిపించిన ఆయన, కాపాడినైనా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పరిస్థితులు అన్నిటిలో నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మనం అందరం ఏంటంటే ఆధారపడే వ్యక్తులం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడే వ్యక్తులం. దేవుడు మనల్ని అలానే సృజించాడు. ఒకళ్ళ అవసరత ఒకరికి ఉంటుంది, కానీ దాన్ని ఆధారం చేసుకుని లోపల కపటం పెట్టుకుని దౌర్జన్యం చేసేవారు ఉంటే, వారి చేతిలో నుండి విడిపించినైనా నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వే నా పక్షాన వ్యాజ్యమాడాలి, వాదించాలి అని మనం దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు. 2వ వచనం చదువుదాం. 2వ వచనం. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసిత్వేమి, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతున్నై సంచరింపనేలా. దేవా నువ్వు నన్ను ఎందుకు త్రోసివేశావు, శత్రు బాధతో నేను ఎందుకు సంచరించాలి, ఆ బాధతో నేను ఎందుకు బాధపడాలి అని భక్తుడు అడుగుతున్నాడు. నువ్వు ముందల మొదటి వచనంలోనేమో చాలా స్పష్టంగా కపటం కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు, ఖచ్చితంగా నమ్ముతున్నాడు, నువ్వు నన్ను విడిపిస్తావు, విడిపించదు అని నమ్ముతున్నాడు. అయితే ఇక్కడ పరిస్థితులేమో ఇంకా విడిపించలేదనే నిరుత్సాహం మనలోకి వస్తుంది. ఎందుకు, నువ్వు నాకు దుర్గమైన దేవుడవు,
నన్ను ఎందుకు త్రోసివేశావు, శత్రుబాధ చేత నేను ఎందుకు దుఃఖపడాలి, దుఃఖపడతా ఎందుకు నేను తిరగాలి అని ఇక్కడ భక్తుడు కీర్తన పాడుతున్నాడు. శత్రు బాధతో నేను ఎందుకు, ఆ బాధతో ఎందుకు తిరగాలి, నేను ఎందుకు ఏమంటారు, నువ్వు నన్ను ఎందుకు త్రోసివేశావు. ఈ వచనాలు ఏంటంటే దేవుడు త్రోసివేశాడని కాదు, ఈయన ఆలోచనలు మాట్లాడుతున్నాడు. దేవుడు త్రోసివేశాడని కాదు. దప్పిగొంచున్నాను అని చెప్పాడు. అట్లానే నా దేవా నువ్వు ఎందుకు చేయి విడిచిపెట్టావని ఏలి ఏలి లామా సబక్తాని అని అంటాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు విడిచిపెట్టేశాడు అని అనుకుంటాడు. యేసుప్రభు కూడా భయపడ్డాడని అనుకుంటాడు. యేసుప్రభు భయపడలేదు. యేసుప్రభుకి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం గుర్తుంది. అందుకని ఆ మాటల్ని కోట్ చేస్తా మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటే మనల్ని అయితే దేవుడు విడిచిపెట్టేయాలి, ఎందుకంటే మనం పాపులం కాబట్టి. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకని 22వ కీర్తన మీరు చూస్తే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను నేను. సామ్ 22 వర్స్ 24వ వచనం, 22వ కీర్తన. ఆయన బాధపడి వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. సో దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మన ఫీలింగ్ ఇది. ఈ 2వ వచనం మన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎందుకు నేను దుఃఖంతో తిరగాలి, నాకు దుర్గంగా ఉన్నావు కదా, నేను ఎందుకు ఏమంటారు నన్ను త్రోసివేసావేంటి, నన్ను విడిచిపెట్టేసావేంటి, బాధతో నేను ఎందుకు ఉండాలి అనేది మన ఆలోచన, అది నా ప్రశ్న. అప్పుడు 3వ వచనంలో మాట్లాడుతున్నాడు, నీ వెలుగును నీ సత్యంను బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమైన నీ నివాస స్థలమున నాకు తోడుకొని వచ్చును. మీరు ఇది జాగ్రత్తగా ఆలోచించండి. మనము బాధగా ఉంటే మనం ఏం చేస్తామంటే బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాం, దేవుని సన్నిధిలో కూర్చోం. కరెక్టా రాంగా మీరే చెప్పాలి. బాధగా ఉంటే మనం ఏం చేస్తాం, దేవుని దగ్గరికి రాము, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అదే మాట చెప్తున్నాడు, శత్రు బాధ చేత దుఃఖాక్రాంతిని సంచరించవలసినేమి అని ఆయన అదే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. సో బాధ వస్తే మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి రాము, అటు ఇటు బయట అటు ఇటు తిరుగుతా నాకెందుకు ఇలా జరగాలి, నాకు ఇలా జరగటానికి కారణం ఏంటి అని అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాం. లేకపోతే దేవుడు నన్ను త్రోసివేశాడు, ఇంకా నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్తాను అనుకుంటాం. కానీ వాస్తవానికి సమస్య ఏదైనా వస్తే సహాయం చేసేది ఎవరు? దేవుడే. దేవుడి దగ్గరికే రావాలి మనం. అప్పుడు సైతాన్ని ఏం చేస్తాడంటే తిరుగుబాటు చేసే మనసును మనలో పెడతాడు. అసలు నాకెందుకు ఇలా జరగాలి కాబట్టి నేను ప్రార్థన మానేస్తాను, నాకెందుకు ఇలా జరగాలి కాబట్టి నేను వాక్యం చదవటం మానేస్తాను, నాకెందుకు ఇలా జరగాలి ఉపవాస ప్రార్థనలు మానేస్తాను, నాకెందుకు ఇలా జరగాలి ఆదివారం ఆరాధన మానేస్తాను, అట్లా మనం అనుకుంటాం. కానీ అంటే ఇది సైతాన్ ఆలోచన, అంటే అట్లా మార్చేస్తాడు. కానీ నిజంగా ఆ సమస్యలో నుంచి విడిపించేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. సో మనం దేవుడి దగ్గరికి రాకుండా నాకెందుకు ఇలా జరగాలి కాబట్టి నేను ఈ పని చేయను, నాకెందుకు ఇలా జరగాలి కాబట్టి నేను దేవుడితో దూరంగా ఉంటాను, ఇంకా అట్లా కాకుండా ఈ సమస్యలో దేవా నువ్వే నన్ను విడిపించాలి అని మన దేవుడి దగ్గరికి అందుకని ఇక్కడ భక్తుడు ఏం పాడుతున్నాడు, నీ వెలుగును నీ సత్యంను బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతం నాకు నీ నివాస స్థలము నాకు నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. సో దేవుని పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలానికి అంటే దేవుని మందిరానికి మనల్ని తోడుకొని వస్తుంది. నేను ఇది చాలా ధైర్యంగా చెప్పగలను. ఏదైనా సమస్య వస్తే అటు ఇటు పరిగెత్తమాకండి, చర్చ్కి రండి, చర్చ్లో ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ సమస్య నుంచి విడిపిస్తాడు, మీ అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. మనం అటు వెళ్ళి ఏదో చేద్దాం, ఇటు వెళ్ళి ఏదో చేద్దాం, ఏమి అక్కర్లేదు. జస్ట్ చర్చ్కి రండి, కూర్చోండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి, దేవుని సన్నిధిలో గడపండి. సమస్యలన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. ఏం ఖర్చు లేదు. దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవా నువ్వేనైనా నాకు సహాయం. అందుకని నీ వెలుగు నీ సత్యము నీ పరిశుద్ధ పర్వతానికి
నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వస్తుంది. ఫస్ట్ నుంచి మన చర్చ్లో దేవుడు ఈ కృపనిచ్చాడు. ఎవరైనా సమస్య ఉంటే చర్చ్కి రావాలి, చర్చ్లో ప్రార్థన చేసుకోవాలి. పగలు పనులు చేసుకుంటాం, రాత్రికి వచ్చి చర్చ్లో పడుకుంటాం. కూర్చుని దేవా నీ దగ్గరికి వచ్చాను ఆయన, నువ్వే సహాయం చేయాలి, బాధ నుంచి మమ్మల్ని విడిపించాలని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అంతే, ఇంకా వేరే ఆలోచనలు అనేవి లేవు, ఇంకా వేరే మాటలు లేవు. కూర్చోవాలి అంతే. దేవా నీ కూర్చున్నాను, నేనేం చేయగలను ఇంకా అని కూర్చుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. అంతే. ఎవరున్నారు ఎవరు లేరు, ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదా ఎన్ని మనకు అనవసరం. నా సమస్య నుంచి నేను బయటకు రావాలి అంటే నేను కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. అంతే. ఇంకా వేరే తలంపులు అన్నీ తీసేయాలి. అంతే. కానీ అంత మనకి ఖర్చు లేని పనులు అంటే ఇష్టం ఉండదు. ఖర్చు పెట్టిస్తే సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, కరెక్టేనా? ఖర్చు లేని పనులు అంటే ఇష్టం ఉండదు. నువ్వు రావాలి, 100 కేకులు తీసుకురావాలి. బాగుందా నేను చెప్పేది? రోజు 100 కేకులు తీసుకురావాలి. ఇంకేం తీసుకురావాల్సి బాగుంటుంది? కొబ్బరి నూనె బాటిల్ తీసుకురావాలి. ఇంకా చెప్పండి, ఎవరైనా హెల్ప్ చేయండి కొంచెం. అట్లా ఏమైనా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు బైబిల్ తీసుకురండి అని అంటే అది కుదరదు. మళ్ళీ బైబిల్ తీసుకుని వచ్చి అందరికీ బైబిల్ ఇచ్చామనుకోండి, చాలా సైతానికి పెద్ద పోరాటం అయిపోతుంది. కాబట్టి అట్లా కాదు, ఏమీ ఉపయోగం ఉండకూడదు, ఖర్చు పెట్టాలన్నమాట. అంతే. అలాంటి పనులు సైతాన్ని చేపిస్తూ ఉంటాడు. ఏం ఖర్చు లేదు, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరంలో కూర్చోవాలి. దేవా నేను దిక్కులేని వాడిని, నువ్వే నా సహాయము, నువ్వు నన్ను స్వస్థపరచకపోతే ఎవరు స్వస్థపరుస్తారు, నా కుటుంబ సమస్య నుంచి విడిపించకపోతే ఎవరు విడిపిస్తారు, మా కుటుంబాన్ని నువ్వు కట్టకపోతే ఎవరు కడతారు, నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎవరు ఆరోగ్యం ఇస్తారు, ఈ ఆర్థిక సమస్య నుంచి నువ్వు విడిపించకపోతే ఎవరు విడిపిస్తారని ఆయన సత్యము, ఆయన వెలుగులోనికి రావాలి. అంతే. దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలి. అంతే. మనం కూర్చుని అయ్యా నువ్వు కాపాడు, మా బిడ్డల్ని కాపాడు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వు, మా కుటుంబాలని కట్టు, మా బిడ్డల కుటుంబాలని కట్టు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచు, వారిని దీవించు, ఆశీర్వదించు అని మనం కూర్చుని ప్రార్థన చేయాలి. వాళ్ళని బలపరచు, ఏ సమస్య రానికుండా వాళ్ళ అవసరతని దేవుని దగ్గర పెట్టి అడగడానికి చాలా వీలుగా ఉంటుంది. మనం ఒట్టిగా ఏడుస్తాం, ఏం ప్రయోజనం ఉండదు. నాకు అన్యాయం జరిగిపోయింది, నా కుటుంబం ఇట్లా బాధలో ఉందని ఒట్టిగా ఏడుస్తాం, ఏం ప్రయోజనం ఉండదు. ఒక డైలాగ్ ఉంది, ఇది ఒట్టి ఏడుపు గొట్టు మొఖం, ఇది ఒట్టి ఏడుపు మొహకం అనే మాట ఉంది. విన్నారా లేదా? ఈ మొఖం ఎందుకు చూసారో బాబే అనుకుంటారు. ఎప్పుడైనా విన్నారా లేదా? ఇది నాకే వినపడిందా? ఒట్టి ఏడుపు కొట్టాడు ఈడ అని అంటారు. ఎప్పుడు చూసినా ఏడుస్తానే ఉంటాడు అని అంటారు. అది ఏడ్చే వాళ్ళని చూస్తే మన ఆలోచన. కానీ దేవుణ్ణి మాత్రానికి ఆయన బాధపడే వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, వారికి ముఖాన్ని దాచలేదు. అమ్మ ఈడు వస్తున్నాడు రా బాబోయ్, ఇటు వస్తాంటే అటు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, అంతే. కానీ ముఖాన్ని దాచేది మన ఆలోచన, కానీ దేవుడు దాచేవాడు కాదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి రావాలి. నీ వెలుగును, నీ సత్యాన్ని నాకు పంపించిన ఆయన, అది నీ పర్వతాన్ని దగ్గరికి, నీ పరిశుద్ధ ఆలయంలోకి నన్ను ప్రవేశింపజేస్తుందని ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని సన్నిధికి రావాలి. దేవా నీ సహాయం మాకు కావాలి నాయనా, నీ వెలుగు, నీ సత్యం మాకు కావాలి. మాలో అబద్ధాలు ఉన్నాయి, అబద్ధం ఉంది, కాబట్టి మా కుటుంబాల్లో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అబద్ధం నుంచి విడిపించిన ఆయన అని మనం ప్రార్థన చేయాలి. నీ వెలుగును ప్రకాశింపజేయన ఆయన, మాలో ఉన్న చీకటి బ్రతుకులన్నీ మారుతాయి. వెలుగులో ఉంటే, మీరు ఎప్పుడైనా చీకట్లో మేకప్ చేసుకున్నారా? ఒకసారి చీకట్లో మేకప్ చేసుకోండి, ట్రై చేయండి. రాత్రి 12ంటికి లెగిసి లైట్లన్నీ కట్టేసి మేకప్ చేసుకోండి. పొరపాటున కరెంట్ వచ్చి ఎవరైనా చూశారంటే కథం ఇంకా పని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వెలుగు ప్రకాశించకపోతే మనలో ఉన్న అపవిత్రత ఎలా కనబడుతుంది మనకి? ఆ సమస్యలో ప్రవేశించడానికి రూట్ కాజ్, మూల కారణం ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? అందుకని దేవా నీ వెలుగు, నీ సత్యాన్ని, అబద్ధాలు ఒకటి కారణం, దేవుని వెలుగు మనల్ని మనం సరిగ్గా చూసుకోలేని స్థితి కారణం. అందుకని మనం దేవుని వైపు చూడాలి. దేవా నీ వెలుగు, నీ సత్యాన్ని బయలుదేరను, అది నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే దేవుని మందిరానికి తీసుకెళ్తుంది.
దేవుని మందిరంతో నేను అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తా, దేవుని సహాయంతో నేను విడుదల పొందుతాను. 4వ వచనం చదువుదాం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములను కలుగజేయ దేవుని చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. నాకు ఆనంద సంతోషం కలుగజేయ దేవుని యొద్దకు చేరుదును. దుఃఖం ఎగిరిపోతుంది, నిట్టూర్పు ఎగిరిపోతుంది. అందుకనే మనం అందరం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకోవాలి. ఎప్పుడు 61వ అధ్యాయం అనుకుంటున్నాను, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీవెనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ దుఃఖానికి మనకి ఏంటి విడుదల అని అంటే, భారభరితమైన ఆత్మకి స్తుతి వస్త్రం, భారభరితమైన దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అలానే ఇంకా దుఃఖాక్రాంతులకి ఓదార్పునిచ్చుటకు దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తుంది. అందుకని మనము దేవుని ఆత్మని గురించి మనం కోరుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం. అది మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్న విషయం. పరిశుద్ధాత్మ అభిషేకం అనగానే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే సంపూర్ణంగా సేవ చేయాలనుకుంటాం. కానీ ఎంతమంది బాధలో వేదనలో ఉన్నారో వాళ్ళందరినీ విడిపించడానికి దేవుడు మనల్ని లేవనెత్తి వాడుకుంటాడు. అందుకనే కీర్తనలో అంటున్నాడు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని ఎదుట చేరుదును. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాము అని అంటే మనకి ఆనంద సంతోషాలని కలుగజేస్తాడు. అది పరిశుద్ధాత్మ వల్ల. కాబట్టి దినదినము మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకోవాలి. దేవుని ఆత్మ మన మీద ఉండాలి. ఒకసారి వచ్చింది అని కాదు, ఎప్పుడు ఉండాలి. దేవుని ఆత్మ మన మీద ఉండాలి. అప్పుడు మన పద్ధతులన్నీ మారిపోతూ ఉంటాయి, మన ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. మిమ్మల్ని అందరిని అడుగుతాను, మీ ఆలోచనలు మార్చుకోవడం మీకు ఇష్టమేనా? 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 అందరూ చాలా అసలు ఆలోచనలు మార్చుకోవడం ఏంటి, ఎందుకు మార్చుకోవాలని అనుకుంటున్నారు. మన ఆలోచనలో చాలా పొరపాట్లు ఉన్నాయి. సో అందరం దేవుని సహాయాన్ని కోరుకోవాలి, దేవుని కృపను వేడుకోవాలి. అందరం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. చూసారా, ఆలోచనలు మార్చుకోకపోతే అలాంటివి వస్తాయి అన్నమాట. ఆలోచనల్ని మార్చుకోవడానికి దేవుడు మనకి మంచి అవకాశం ఇస్తున్నాడు, దినదినం మనకి సహాయం చేస్తున్నాడు. మన ఆలోచనలు మార్చుకోవాలి. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయని ఎవరు గుర్తించగలరు? కాబట్టి మన ఆలోచనలు మార్చుకుని దేవుని వైపు తిరగాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతూ ఉంటాడు. సడన్గా వస్తుంది ప్రమాదం, ఎవ్వరికి ఇష్టం లేదు. పొరపాటును మీరు అక్కడ చేయబెట్టి ఉంటే ఎవరైనా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతున్నాడు. మన ఆలోచనలు మనం మార్చుకోవాలి. సో దేవుడు మనకి నేర్పించే కొద్దీ మన పద్ధతుల్ని, మన ఆలోచనల్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి. అందుకనే మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. మీరు ఇక్కడ యవనస్తులు ఉన్నారు కాబట్టి వండర్లాకి వెళ్ళితే సంతోషం రాదు, ఒళ్ళు నొప్పులు వస్తాయి. కరెక్టా రాంగా?
వండర్లాకి వెళ్తే సంతోషం వస్తుందా, ఒళ్ళు నొప్పులు వస్తాయా? సంతోషపడుతున్నామని మనం అనుకుంటాం. ఆ ఒళ్ళు నొప్పులు, ఎంత ఒళ్ళు నొప్పులు వస్తాయి అసలు? ఆ రోజు కొంచెం ఎండ ఎక్కువ వస్తే జ్వరం కూడా వస్తుంది. వండర్లాకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఎవరైనా ఆఫీస్ కానీ స్కూల్కి కానీ వెళ్తారా చెప్పండి? వచ్చిన తర్వాత తిని పడుకుంటారా, తినకుండా పడుకుంటారా? సో నేను అనేది ఏంటంటే, కొన్ని మనము అనుకుంటాము ఇది చాలా బాగుంది, చాలా ఆనందిస్తామని. దేవుని మందిరంలో ఆనంద సంతోషాలు ఉన్నాయి. అది మనకి అర్థమయ్యే కొద్దీ మనము దేవుని సన్నిధిలోకి రావడానికి ఇష్టపడతాం. నా ఆలోచన సరదాగా అట్లా బయట తిరిగి అక్కడికి వచ్చి అక్కడ బయటికి వెళ్ళి ఆ భోజనం చేసి అలా వచ్చి అలా తిరిగి సంతోషంగా ఇట్లా అనుకుంటే ఉంది. చాలాసార్లు బయట ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి. ఉన్నాయా లేవా? వాంతులు విరోచనాలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎంజాయ్ చేద్దామని వెళ్తే అక్కడ ఏమంటారు, ఎంజాయ్మెంట్ అలా హాస్పిటలైజ్ అయిపోతాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి బాగున్నా బాగోకపోయినా బాగుంది అనుకుంటే తినాలి. అందరూ ఏంటి సీరియస్గా చూస్తున్నారు? ఎప్పుడైనా కిచెన్లోకి వెళ్ళి చూసారా? హోటల్లో కిచెన్ లోపలికి వెళ్ళి చూసారా ఎవరైనా? హోటల్లో కిచెన్ లోపలికి వెళ్ళి ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? నీట్గా ఉంటుంది కదా. అది మన ఇంట్లో అట్లా ఉంటే తింటామా అసలు? మన వంటింట్లో అట్లా మురికిగా నేలంతా మురికిగా ఉంటే అసలు భోజనం చేస్తామా మనం? అక్కడికి వెళ్ళి చక్కగా కమ్మగా ఉందని రొట్టెలు వేసుకుంటే తింటాం. హోటల్కి వెళ్ళి వాళ్ళు చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు, వడ్డిస్తారు, ఏం చేస్తాం ఇంకా అంతేలే అనుకుంటా. అసలు అవన్నీ చూడం, అసలు కిందే చూడం, ఓన్లీ ఫుడ్ ఎంకే చూస్తాం, తినేస్తాం, వచ్చేస్తాం అంతే. నేను కూడా హోటల్లో అప్పుడప్పుడు తింటాను, తిననని నేనేం చెప్పట్లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చక్కగా చర్చిలో రుచికరమైన భోజనం ఉంటుంది 4 రోజులు. టిఫిన్ అయితే టిఫిన్ ఉంటుంది. చక్కగా మనం మంచిగా దేవుని మందిరంలో, నీ మందిరంలో ఉన్న ఆహారాన్ని నేను సమృద్ధిగా దీవించాను, నిండారులుగా దీవించాను అని 65వ కీర్తన అనుకుంటున్నాను. చక్కగా ఏమంటారు, ఆహారాన్ని దేవుడు మంచిగా దీవించిన ఆహారాన్ని తింటే అది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలన్నిటిని పరిచర్యలో సంఘంలో భాగంగా మనం అందరం ఉన్నాం. దేవుడు చేసిన పరిచర్య అంతటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తా, దేవా ఈ పని చేసావు, ఆ పని చేసావు, పరిచర్యలో అక్కడికి తీసుకెళ్ళావు మమ్మల్ని, ఈ పనిలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళావు, నీకు వందనాలని స్తుతిస్తా. రాబోయే దినాలకి సిద్ధపడతా, వచ్చే సంవత్సరంలో చేయబోయే పరిచర్య అంతటిని దేవునికి అప్పగించుకుంటా మనం ముందుకు వెళ్తాం. ఎంతోమందిని కాపాడావు, భద్రపరిచావు, పోషించావు, నీకు వందనాలు, స్తోత్రాలు, ఇన్ని అద్భుతాలు చేసావు దేవా, నీకు స్తోత్రాలు అని చెప్తా మనం నూతన సంవత్సరంలో ప్రవేశించి నూతన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. స్తుతిస్తా, దేవుని నామాన్ని మహింపరుస్తా, ఆనందంతో సంతోషంతో దేవుని నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన లోపల మైండ్ ఏం చెప్తుందనంటే, నీకేం బాగుంది, ఇంత శ్రమ ఉంది, ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, నీకు ఎలా ఆనందం వస్తుంది, సంతోషం ఎలా వస్తుంది? నీకు బోల్డ్ అంత ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా మనం దీంట్లో నుంచి బయటకు వస్తాం? నీకు ఎట్లా ఆనందం వస్తుంది? నీకులో అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఉంటే ఎట్లా సంతోషం వస్తుంది? కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎలా సంతోషం వస్తుంది అని అంటే, అదే దేవుని వాక్యం. దేవుని మందిరంలో సంతోషం, ఆనందం ఉంది. మన జీవితంలో బాధ, వేదన ఉంది, దాన్ని పట్టుకుని బాధతో వేదనతో ఉంటామా? దేవుని సన్నిధికి వచ్చి ఆనంద సంతోషాలతో చక్కగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామా? ఆలోచించండి. మన జీవితాల్లో వేదన ఉంది, అది మనకు కనబడుతూ ఉంటుంది. ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ సమస్య అయినా ఆ వేదన మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని మందిరంలో ఆనంద సంతోషం ఉంది. దేవుని మందిరంలో కూర్చుని మనం ప్రార్థన చేస్తా ఆనంద సంతోషాలను పొందుకుంటే ఆ వేదనలు, ఆ బాధలు అన్నీ ఆవిరి అయిపోయి గాల్లో కలిసిపోయి ఎగిరిపోతాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని అంటే, బాధ మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినా కానీ వెనకాల నుండి బాధ, ఇగో నీ శరీరంలో రోగం ఉంది, నీ శరీరంలో నీరసం ఉంది, నీకు అప్పులు ఉన్నాయి, నీ కుటుంబంలో సమస్య ఉంది,
అని అయ్యే సైతాన్ని చెప్తా ఉంటాడు, మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. అందుకనే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను. హల్లెలూయా, హల్లెలూయా. నేను తొందరపడను, కంగారు పడను, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుంటాను.